ప్రియులారా, మీ అందరికీ నా శుభాభివందనాలు. ప్రపంచ దేశాల ప్రజలమైనటువంటి మనమందరము కూడా, ప్రపంచ దేశాల్లో ప్రజలుగా ఉన్నటువంటి మనమందరము కూడా ఏ విధంగా జీవించాలో తెలుసా? యుద్ధాలకు దూరంగా జీవించాలి. ఈ లోకములో ప్రతి మత గ్రంథములో ప్రతి ఒక్క దేవుడు చెప్పే సత్యం ఏంటంటే, వారి యొక్క మత గ్రంథాలు, వారి యొక్క దేవుడు చెప్పుతున్న సత్యం ఏంటయ్యా అంటే, యుద్ధాలు చేసుకోవద్దని, యుద్ధాలు చేసుకుంటూ ఒకరినొకరు చంపుకోవద్దని చెప్తున్నారు. దేవుళ్ళందరూ కూడా యుద్ధాలు చేసుకోవద్దని, ఒకరినొకరు చంపుకోవద్దని చెప్తున్నారు. ప్రపంచ దేశాల్లో ప్రజలు, అధికారులు ఒకరి పట్ల ఒకరు దయతో, ప్రేమతో, ఒకరి సొత్తు ఒకరు ఆశించకుండా, ఎవరికి వారికి కలిగిన వాటితో తృప్తిగా, ఒకరి ఆపదలో ఒకరిని సహాయం చేసుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, శాంతితో, సమాధానంతో, ప్రేమతో, ఐక్యతతో జీవించాలి. అదే ప్రతి మత గ్రంథములో ప్రతి ఒక్క దేవుడు మనకు నేర్పుతున్న సత్యము. పగలు, ప్రతీకారాలు, శత్రుత్వాన్ని విడిచిపెట్టాలి పిల్లారా. శత్రువును కూడా మనం ప్రేమించాలి. యుద్ధాల వల్ల జన నష్టం, ధన నష్టం, ఆర్థిక సంక్షోభం, కరువులు కలుగుతాయి పిల్లారా. పోరు నష్టం, పొందు లాభం పిల్లారా. కలిసి ఉంటేనే కలదు సుఖం పిల్లారా. ప్రపంచంలో వివిధ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాల వల్ల అనేకులు సైనికులు, సామాన్యులు మరియు కొందరు అధికారులు మరణిస్తూ ఉన్నారు. మూర్ఖుడైన ప్రతివాడు పూర్ణే కోరుకుంటాడని మనం అర్థం చేసుకోవాలి పిల్లారా. యుద్ధాల వల్ల సాధించేది ఏమీ ఉండదు. వాటి వల్ల తీరని ఆవేదన, తీరని దుఃఖమే మిగులుతుంది, అశాంతి మిగులుతుంది. ఈ లోకంలో, ఈ మతంలోనూ ఏ దేవుడు కూడా యుద్ధాలు చేసుకోమని కానీ, ఒకరినొకరు చంపుకోమని కానీ మనకు చెప్పడం లేదు పిల్లారా. ప్రపంచ ప్రజలమైన మనమందరము దేవుని పిల్లలము, మనమందరము ఒకే కుటుంబము, మనదంతా వసుదైక కుటుంబము. కాబట్టి మనం అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె ప్రేమతో కలిసిమెలిసి జీవించాలి. ఒకరి ఆపదలో ఒకరు సహాయం చేసుకుంటూ జీవించాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలి పిల్లారా. బుద్ధి జ్ఞానాలు లేనివారే యుద్ధాలు చేసుకుందామంటారు. బుద్ధి జ్ఞానం లేనివారే యుద్ధానికి కారకులవుతూ ఉంటారు. ఇప్పుడు పిల్లారా, అమెరికా, ఇజ్రాయెల్ దేశము ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. ఇరాన్ దేశము అమెరికా, ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాలు మనం చూస్తున్నట్లయితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమో అని మనకి అనిపిస్తూ ఉంది పిల్లారా. పగలు, ప్రతీకారాలు, శత్రుత్వ భావనం ఇదే యుద్ధాలకు కారణమవుతుంది. ఒక దేశం ఇంకొక దేశాన్ని ఆక్రమించాలని అలాంటి దురాశలు ఉండటం వల్ల అది యుద్ధానికి కారణమవుతుంది పిల్లారా. ఒక దేశం మరొక దేశంలో కొంత భూభాగాన్ని ఆక్రమించాలని యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధాల వల్ల తీరని వేదనే మిగులుతుంది. యుద్ధాల వల్ల అనేకులు మరణిస్తున్నారు. సైనికులు, సామాన్యులు అనేకులు మరణిస్తూ ఉన్నారు. యుద్ధాలు జరిగేటప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి, ఒక దేశం ఇంకొక దేశం మీద బాంబులు వేస్తుంది కాబట్టి ఆ దేశంలో చాలా ప్రాంతాలు నాశనమైపోతూ ఉన్నాయి. అక్కడ ఆ ప్రజలు నివసించే గృహాలు, వారి ఆఫీసులు నాశనమైపోతున్నాయి. వ్యాపార స్థలాలు నాశనమైపోతూ ఉన్నాయి. గృహాలు, అపార్ట్మెంట్లు ఈ బాంబ్ బ్లాస్ట్ వల్ల, అక్కడ డ్రోన్లు ప్రయోగించడం వల్ల నాశనమైపోతూ ఉన్నాయి. యుద్ధాల వల్ల తీరని ఆవేదన మిగులుతుంది. యుద్ధం అనర్థం, అరిష్టం. యుద్ధం వల్ల కలిగే నష్టం ఇంత అంతా కాదు పిల్లారా. కాబట్టి మనమందరం యుద్ధాలకు దూరంగా ఉందాం. దైవ మార్గంలో జీవించుదాం. ఏ దేవుడు యుద్ధాలు మెచ్చుకోడు. ఏ మతంలో ఏ దేవుడు కూడా యుద్ధాలను మెచ్చుకునేవాడిగా లేడు. ఏ మతంలోనూ ఏ దేవుడు యుద్ధాలు చేసుకోమని చెప్పటం లేదు. మనం అన్నదమ్ములా కలిసిమెలిసి జీవించాలి. మనం ఏ మతానికి చెందిన వారమైనా అన్నదమ్ములా కలిసిమెలిసి ప్రేమతో, ఐక్యతతో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరి ఆపదలో ఒకరు సహాయం చేసుకుంటూ జీవించాలి పిల్లారా. యుద్ధాల వల్ల ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది. యుద్ధాల వల్ల కరువు కలుగుతుంది.
యుద్ధాల వల్ల అనేకులు వారిని కోల్పోయి ఎంతో బాధతో దుఃఖముతో బ్రతుకు నీడవలసి వస్తుంది. యుద్ధాల వల్ల అనేకులు గాయాల పాలై జీవితాంతం నరక యాతన అనుభవించవలసి వస్తుంది. యుద్ధాల వల్ల అంగవైకల్యం పాలై కొందరు వారి జీవితాలు అస్తవ్యస్తమైపోతున్నాయి. అంగవైకల్యం పాలవుతున్నారు, వారి జీవితాలు అస్తవ్యస్తమైపోతున్నాయి. కాబట్టి మనమందరం యుద్ధాలకు దూరంగా ఉందాము. మనమందరము దేవుడు చెప్పినట్లుగా ఈ లోకములో శాంతితో, సమాధానంతో, ప్రేమతో, ఐక్యతతో జీవించుతాం ప్రియులారా. దేవుడు మిమ్మల్ని అందరం దీవించి ఆశీర్వదించి తన కృపలో భద్రపరచుగాక. యుద్ధానికి కారణాలు ఏంటంటే దురాశే యుద్ధానికి కారణాలు. దురాశల వల్లే యుద్ధాలు జరుగుతాయి. మనం కలిగిన దానితో తృప్తిగా ఉన్నప్పుడు యుద్ధాలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. యుద్ధాలకు కారణం ఏదైనా కావచ్చు. మన శత్రువును సైతం క్షమించే వారిగా ఉండాలి. మనం శత్రువుని ప్రేమించాలి, శత్రువుని కూడా క్షమించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లుతుంది, శాంతి సౌభాగ్యాలతో వర్తిల్లుతుంది. యుద్ధాలకు మనం అందరం దూరంగా ఉంటూ యుద్ధం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడదు. ఎవరెవరితోనూ కూడా యుద్ధం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడదు. కాబట్టి మనం శాంతితో, సమాధానంతో ఈ లోకంలో జీవించగలం. యుద్ధాలు దేశాల మధ్య యుద్ధాల వల్ల కానీ, ప్రాంతాల మధ్య కానీ, వ్యక్తుల మధ్య కానీ, రాష్ట్రాల మధ్య కానీ, ఎక్కడైనా కానీ యుద్ధాలు జరుగుతున్నాయి అంటే అది ఎవరికి మంచిది కాదని అర్థం చేసుకోవాలి. మూర్ఖుడైన ప్రతివాడు పూరునే కోరుకుంటాడు అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి మూర్ఖ ప్రవర్తన విడనాడాలి, బుద్ధి జ్ఞానంతో బ్రతకాలి, ప్రేమ సమాధానంతో బ్రతకాలి, యుద్ధాల దూరంగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని అందరం దీవించి ఆశీర్వదించుగాక.